హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ఇంకా 2 డేస్లో అంటే ఎల్లుండే సినిమా రిలీజు. అంటే గేమ్ చేంజర్కి నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. సో ట్రైలర్ చూసిన తర్వాత పాజిటివ్ మోడ్ ఎక్కువ ఉందని అనుకోవాలి. అలాగే మన రిలీజ్ అయిన 2 సాంగ్స్ వల్ల కూడా ఇంకా పాజిటివ్నెస్ పెరిగింది. సో పుష్ప డే 1 రికార్డ్స్ గేమ్ చేంజర్ బద్దలు కొడుతుందా కొట్టలేదా? ఎందుకు కొట్టదు బ్రో? 5 years తర్వాత వస్తున్నాం, ఈసారి బలంగా కొడుతున్నాం. చాలామంది నెగిటివిటీ అంటున్నారు, కావాలని డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్ చేపిస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీ డబ్బులు వేస్ట్ అవ్వడం గ్యారంటీ. మీరు చేసే ట్రోల్స్ వల్ల కావచ్చు, లేకుంటే ఇంకేదో నెగిటివిటీ పెంచుకొని హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. బట్ మీరిచ్చే నెగిటివిటీ మాకు చాలా పాజిటివిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థియేటర్కి వస్తే సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడితే చాలా బెటర్గా ఉంటుంది. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో మీ అందరూ. ఎందుకు అంటే మొన్నటి వరకు పుష్ప గురించి సేమ్ ఇదే నెగిటివిటీ మాట్లాడే, అంతా డల్ ఉంటుంది, ఏముండదు సినిమాలో అని. కానీ తీరా చూస్తే 1800 కోట్లు. ఇప్పుడు సేమ్ రిపీట్. సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు కొట్టినప్పుడు ఏ నోర్లు అయితే మరిగాయో, ఏ నోర్లు అయితే చెడుగా మాట్లాడాయో అదే నోర్లు పొగుడుతాయి. ఇది రాసి పెట్టుకోండి డెఫినెట్గా. బట్ చాలామంది ఈ రీసెంట్గా చనిపోయిన వాళ్ళ గురించి చాలా మాట్లాడుతున్నారు. మెయిన్ పొలిటీషియన్స్ కూడా చెప్తున్నా, మీరు ప్రతి మనిషి చావుని రాజకీయం చేయకండి. ఎవరో దారిలో పోతూ పడిపోయి చనిపోతే ఎక్కడో జరిగిన ఈవెంట్కి, ఎక్కడో జరిగిన యాక్సిడెంట్కి రిలేషన్ ఏంటి? ఒక సినిమాకి వెళ్ళి వస్తున్నప్పుడు చనిపోతే సినిమా వాళ్ళు డబ్బులు కట్టాలా, లేకుంటే థియేటర్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలా? మనకే ఇన్విటేషన్ ఇచ్చాడా నువ్వు సినిమాకి రానా బుజ్జికన్నా అని? లేదు కదా. మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళాం. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తామో అంతే జాగ్రత్తగా తిరిగి రావాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. సో ఇవన్నీ చూసుకోకుండా జరిగిన దాన్ని ప్రతిదీ రాజకీయం చేయడం అది ఫూలిష్నెస్ అని నా ఫీలింగ్ అయితే. ఎందుకంటే ఈ రీసెంట్గానే రోజా గారు కావచ్చు, వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు, ఎగ్జాక్ట్ దీని మీదే మాట్లాడుతున్నారు. వాళ్ళకే చెప్తున్నా, మీరు సభలు పెట్టినప్పుడు చనిపోయిన వాళ్ళని మీరు ఎంతమందిని ఆదుకున్నారు? కరెంట్ షాకులు లేకుంటే ఫ్లెక్సీలు కడుతున్నో ఎంతమంది వికలాంగులు అయ్యారు? ఇలా లిస్ట్ తీసుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా వస్తుంది. సో నోరుంది కదండి, అస్సలు మాట్లాడకండి. మాటలు చాలా పొదుపుగా వాడుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవుతాయి ఫైనల్గా. దిల్ రాజు గారు అయితే బాగా సర్దుకుంటారన్న ఈసారి. మంచిగా మూటలు సర్దుకునే అవకాశం అయితే చాలా గట్టిగా ఉంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. నాగవంశీ గారు కూడా, ఎందుకంటే డాక్ మహారాజ్ మీద కూడా ట్రోల్స్ అవ్వడం, సో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది జనాలకి. అరే ఏం ఉండబోతుంది, ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఇలా చాలా నడుస్తాయి. కానీ ఎన్ని సినిమాలు వచ్చినా ఒక్క సినిమా ప్రతి సంక్రాంతికి హత్తుకుంటుంది. అదైతే మన గేమ్ చేంజర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.